1 year లాగా అన్నారా ఇంతమంది జీవితాంతో అనుకుంటారా పంపు అరే పసి నువ్వు వీడియో కూర్చోరా నువ్వు ఉన్నావు అని తెలితే వారు రాడు మేము ఇద్దరం పోయి వాడిని తీసుకొస్తా కూర్చో పడుకొస్తాం రాని ఇలా భూమికి పట్టుకొద్దాం ఎట్రా మందవురా ఇప్పటికి కట్టలేదురా అరే ఇవ్వరా కోల ఆడినాగా ఆరా ఆ కోల వచ్చే పైసలతో మందాం తీసుకొస్తాము అరే ఇటు నా విషయాలు నేర్పిస్తావారా వెయ్యూర్రా ఇన్ని అరే ఏంద్ర ఇదంతా ఇదంతా కలనా మరి నిజమే అనుకున్నా పసికి ఫోన్ చేయాలి అయ్యో నేను పసి నెంబరే తీసుకోలే ఇప్పుడు ఎట్లా ఒకవేళ నిజంగానే ఇది నిజమైతే అమ్మో కావద్దు అసలే ఇప్పుడు ఏం చేయాలి నంబర్ ఫోన్ పెట్టా హలో నందు ఎక్కడున్నావే సరే నువ్వు తొందర బయటికి రా నేను వస్తానా అమ్మ నేను మళ్ళీ వస్తుండే ఈ నందోళ్ళ ఇంటి దాకా పోయేద్దా పొర్రకు ఊకి నందు అనుకుంటా ఆ పోర ఎంబడే తిరుగుతుంది ఆ పోరకి ఏడ పని లేదు దీనికి ఏడ పని లేదు దీనికి మళ్ళీ ఏం పని పడ్డదేమో అర్జెంట్గా రమ్మన్నది ఇంటికాడ ఇవ్వలేకపోయా ఇది ఉందా లేదా బయటికి వస్తలేదు ఇంట్లో సోకులు పడతావా సోకులు పడ్డానికి నాకేమన్నా లవర్ ఉన్నాడా నీ లెక్క ఇంట్లో ఎవరు లేరని తాళం వేసి వస్తాన్నా సరే సరే కానీ మనం అర్జెంట్ పోయి పసిని కలవాలిపా ఎందుకే ముందు ముచ్చడే ఎప్పుడు నేను అత్త గాని నాకు రాత్రి కలవడ్డదే ఆ కళలో అశోక్ని పసి చంపినట్టు కలొచ్చింది నిజంగానే చంపుతాడేమో పోదాం దా ఏ ఆగే అయినాగా అశోక్ గారిని పసియాడు ఎందుకు చంపుతాడు ఆయనకేమన్నా రోగమా రోగమేనే రోగం మనకి ప్రేమ రోగం చంపినా చంపుతాడే దాయం పోదాం ఏహే నీ పోవుడు పాడు అని పోవానే ఇక రోగం అంటున్నావు కళ్ళంటున్నావు చంపుతాడంటున్నావు అసలు ముచ్చట ఏందో చెప్పే అది నిన్న రాత్రి పశువులు మా ఇంటికి కోళ్ళాడడానికి వచ్చిర్రే నేను పశుతోని అశోక్ గారు నేను చెట్టు కింద బెదిరించిండు కదా ఆ విషయం మొత్తం చెప్పిన నేను చూసుకుంటా పో అన్నాడు నాకు తెల్లారంగానే అశోక్ని కత్తితో నోడిచినట్టు కలొచ్చిందే ఆయనతో చంపిండు కావచ్చు లేకపోతే చంపుతాడు కావచ్చు పోదాం దా ఏమనం అసలే తెల్లారంగా పడ్డ కళలు నిజమైతే అంటారు ఏమి బ్లాక్ స్టార్ కి అంత సీన్ లేదు ఆయనతో కానిపోయినది నీకేం తెలిసే ఒక్కొక్కడు వన్ లవర్ కోసం లివరే కోసిస్తాడు అట్లాంటిది వన్ లవర్కి అన్యాయం జరిగిందని తెలిసింది అనుకో అవతల లివర్ అయింది ప్రాణం కూడా తీసేస్తాడు అవునే కరెక్టే ఎవడన్నా చంపుతాడో చంపడో తెలియదు కానీ మీ వాడైతే ఖచ్చితంగా చంపుతాడే ఎందుకంటే నువ్వు దొరికినావు కదా ఎవడన్నా ఎత్తుకపోతాడేమో అని చంపుతాడు అప్పటి నుంచి నేను మొత్తుకునేది కూడా గదే కానీ చంపినా చంపుతాడని దా పోదాం ఎక్కడున్నాడు ఎత్తుకున్నాం వచ్చిరా రాలేదా ఇంకా అరే నీకోసం వెయిటింగ్ ఆల్రెడీ మేము చింత కిందనే ఉన్నాం సరే నేను అత్తని ఇలా ఎటు చేసాను సంగతి చెప్తామా ఏమ్రా పర్సి ఎటు పోతున్నావురా మనసులో దేకకుంటే నాయనవులే అగో నువ్వెప్పుడు వచ్చినావే నేను నిన్నే నాచిన గాని ఏవందో సంగతి చెప్తా అంటాను ఏంటిదిరా అన్న పర్సనల్ ప్రాబ్లం కానీ అది బాగా అజ్జెత్తాడు ఇలా తన్నని విడిచిపెట్టలేదు అబ్బా చెల్లెకి చెప్పలేనంత పర్సనలారా అయినా నాకు తెలుసు లేదా నువ్వు వాడే కథలన్నీ అబ్బా నీకేం తెలిసే సీక్రెట్లో బాణం ఎత్తానవా చీకట్ల బాణం ఎత్తలేరా నాకు తెలుసురా ఇంతకు ఆ పోరి పడ్డదా లేదా పడ్డదే మనం ట్రై చేసిన వాళ్ళు పిల్లైనా పడుకుంటుంటా అని పడుతుంది ఈయన సిగ్గు శ్రీకాకుళం బోను నా పిల్లనోడు ఏడ్పిస్తుండ అని తెలిసే వాడిని దన్నుడానికి పోతున్నా అయినా నాకు ఒక డౌట్ రా నువ్వు గింత కర్రగా ఉన్నావు అది గంత తెల్లగా ఉన్నది అది నీకెట్లా పడ్డదిరా చందమామ తెల్లగా ఉంటుంది కానీ ఆ చీకట్లో ఉంటేనే ఆ చందమామకు విలువ ఉంటుంది విశాల అందంగా ఉంటుంది తెల్లగా ఉంటుంది కానీ కర్రూని మనసులు ఉంటేనే ఆనందంగా ఉంటుంది ఏం చెప్పినవురా ఒక్క ముక్క కూడా అర్థం కాలే ఏదో ఫ్లోలో నోటికి వచ్చింది చెప్పిన నాకే అర్థం కాలే నీకేం అర్థం అవుతుంది నాకు పని ఉంది నేను పోతా ఇది ఏం చెప్పిండు అసలు చీకటి చందమ్మ విశాల కర్రుడు దానికి దీనికి ఏం సంబంధం ఏమోపో ఎక్కువ ఆలోచించితే నేను ఎపిసోడ్ అన్నట్టున్నా పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఈ పోరు ఇటే రావన్నే టైం అయితే ఇంకా తెలియదు నేను చెప్పిన మ్యాటర్ గురించి ఆలోచించిందా లేదా
వత్తలేదుగా ఇంకా. అరే కర్రోడు ఎర్రా ఇంకా అత్తలేడు. ఫోన్ చేసి అర్ధగంట అత్త అన్నాడు. గింతసేపు ఆరా ఇదేదో మన లవర్ కోసం వెయిటింగ్ చేసినట్టు అవుతుంది ఇక్కడ. మన లవర్ ఏందిరా? అదేరా నీ లవర్ గురించో నా లవర్ గురించో వెయిటింగ్ చేసినట్టు అవుతుంది ఇక్కడ. వాన్ లవర్ కోసమైనా కారా మనం వెయిట్ చేసేది. గింతసేపు ఆరా అడి చేసుడు. ఏమోరా రాంగ ఎవరు కలిసిండో ముచ్చట్లంటే మూతులు చాపుతాడు. ఆటోల కన్నా అధ్వానం. ఆడదేదా ఇప్పుడు ఎందుకురా నువ్వు లైటింగ్ కొడుతావు కదా. ఏం మాట్లాడుతున్నావురా? గా కరోకి నేనెందుకు లైటింగ్ కొడతారా? నీకు సెడి చేసేందుకే చెప్తాను. అరే ఇంకా ఇక్కడ కూర్చొని ఏం బతకాలు కొడతారా? అనేద్దాం పయ్యాలా. అరే మేము ఇక్కడ నీకోసం వేడి చేయబట్టి గంట సేపు అవుతుంది. ఏదో ఇప్పుడు వచ్చి పోటుగా లెక్క సంపుదాం పోటుదాం అంటావు. అరే రాంగా తువ్వాల మా పెద్దమ్మల బిడ్డ కనబడ్డదిరా. గింత ముచ్చట పెట్టచ్చురా, అందుకనే లేట్ అయింది. అరే నేను చెప్పలేదా ముచ్చటంటే మూతులు చాపుతారా ఇడు. ఆటోల కన్నా అధ్వానం వీడు. అవురా నువ్వు చెప్పింది నిజమే. ముచ్చట్ల వరకు మూతులు చాపుతావు. అవురా మన అడ్రస్ ఎక్కడుందో తెలిసిందా? పోయి వేద్దాం. రాంగ చూసిండ్రా వాళ్ళ ఇల్లుకు తాళం వేసింది. వాడు ఎటు ఏంటంటూ మన అడ్రస్ ఎక్కడ దొరకాలరా? వాడి ఇంటికాడ లేకపోతే ఎక్కడ ఉంటారా? ఇప్పుడు ఎట్లా దొరకాలి వాడు? అరే వీళ్ళు ఎవరున్న దాని తోకేటో కలిసిపోతారేమోరా. అగో నీ బ్లాక్ స్టారే ఈయనే ఉన్నాడు, పోదాంపా. విషు ఏదో ఇష్యూ లెక్క. ఓవర్ యాక్షన్ చేయకరా. అది ఇష్యూ కాదురా, విషు. నా విషయాలకు పెట్టుకున్న ముద్దు పేరు. అబ్బో ఈ ముద్ద లవర్కి ఇంకా ముద్దు పేరు. మీరందరు ఈడున్నారా? మీకోసం ఊరంతా ఎత్తుకుతున్నాం. సంపిర్రా అన్ని? ఏంటి సంపుడేంది? అయ్యో పసి నీకు తెలియదా? మీ ఆమెకు నువ్వు అశోక్ గారిని చంపినట్టు కలొచ్చిందట. అవును కలొచ్చింది. సంపిర్రా? అరే ఏంట్రా ఇది? సంపుడు ఎక్కడిది? అన్న అడ్రస్కి దిక్కులేదంటే ఇంకా సంపుడుకి వచ్చిందా? అయితే నువ్వు చంపలే? అమ్మయ్యా మీరేమి ఎత్తరో అని నేను మస్తు భయపడ్డా. సంపుడా ఆయనకంత సీన్ లేదు, ఓన్లీ బెదిరిద్దామని పోతాను. నేను చెప్పలే మీ బ్లాక్ స్టార్ కి అంత సీన్ లేదని. సరే గానీ ఆడెక్కడ ఉంటాడో మీకు తెలుసా? వాడు ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు కానీ రోజు మేము కాలేజ్కి పోగానైతే ఆ ఊరవతల చెట్టు కిందనైతే ఉంటాడు. ఇక కాలేజ్కి పోయే టైం అయింది, ఖచ్చితంగా ఈ టైంకి అక్కడనే ఉంటాడు. ఇంకేంద్రా మన అడ్రస్ దొరికింది. తీయండ్రా బండ్లు ఎక్కడిరా మనం నడుచుకుంటే వస్తుంది. అవుగారా అయితే వారి నడుచుకుంటూ పోదాం. ఓన్లీ బెదిరియండి, కొట్టుడు గిట్టుడు ఏమొద్దు. సరే బెదిరించుడో తన్నుడు అయితే తప్ప వాడు వినకుంటే తన్నుడే. ఇది నీకు ఇంతమందిని పట్టుకొస్తాను కొంప చేసి నన్ను తన్నే ప్లాన్ ఇట్లా వేయలేదు కదా. ఈడేనా? ఏం గట్లుగుతురు? కొంప వేసి కొడతారేంది? నేనేం తప్పేయలే. అరే నువ్వేం చేయలేదారా? విశాలకు ఐ లవ్ చెప్పలేదా? అరా నేను లవ్ చేయకుంటే బ్లాక్ మెయిల్ చేస్తా అన్నమాట. అదైనా 1 year లవ్ చేయాలని అన్నమాట. అంత పెద్ద పొట్టు మొగోడువా? అవర పొట్టోడా కొంత భూమికి జానలు లేవు, బాగా కథలు పడుతున్నమాట గారా. సంకలేసి మళ్తా నీ అయ్యా. అనే విశాల మొత్తం చెప్పి పట్టుకొచ్చినట్టున్నావు గారే. నీ అబ్బా ఈ వీడియో మొత్తం మేమే పంపిస్తావు. నన్ను కొట్టేయడానికి మందరు పట్టుకొస్తావానే? పంపిస్తా నాకు పోతానే. 30 రూపాయలు ఇస్తున్నారా? 30 పంపుతున్నారా? ఎట్లా పంపు? నీకు ఇంకా 1 year లాగా అన్నారా? ఇంతమంది జీవితంతో అనుకుంటారా? పంపు వాడి పక్కన వాడేపోతాడు. లవ్ చేస్తే సిన్సియర్గా లవ్ చేయాలరా. అమ్మాయిల జీవితాలతో ఆడుకోవద్దు. ఇంకా వీడియోలు అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసినేంద్రా. అయినా 1-2 సంవత్సరాలు లవ్ చేసినేంద్రా. దాన్ని లవ్ అంటారా? లవ్ చేస్తే సిన్సియర్గా లవ్ చేయాలి, 1-2 సంవత్సరాలు కాదు. అరే మనిషి పుట్టాక ఇంగిత జ్ఞానం ఉండాలరా. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వాలి.
లవ్ చేస్తే ఫోర్స్తో చేసి కాదు, వాళ్ళు ఇష్టపూర్వకంగా చేయాలి, దాన్ని బలవంతం చేయొద్దురా. బలవంతంగా అయితే దాన్ని లవ్ అనర్రా. అశోక్ ఇప్పటికైనా మారు, అమ్మాయిల జీవితాలతో ఆడుకోకు. అరే నేను నీలాగా విషయాలను ఫోర్స్ చేసి లవ్ చేయలేదురా. నేను అంటే ఇష్టమైతే నా గురించి తెలుసుకొని ఎంక్వైరీ చేసి లవ్ చేయమని చెప్పిండ్రా. నా గురించి ఎంక్వైరీ చేయంగా వీడియో తీసి ఆ వీడియోని అడ్డు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తావారా? అదేనా పద్ధతేనారా? అరే విషయాలంటే నాకు ప్రాణం రా. ఈసారి అంటే వార్నింగ్ ఇచ్చినా కానీ ఇంకోసారి బ్లాక్మెయిల్ చేస్తా అన్నావు అనుకో, నేను ఏం చేస్తాను నాకు తెలియదురా. సంపుతా నా కొడుక. నువ్వు రాయే. జాతర ఉంది కదా, జాతరలో కలుద్దాం. సరే. నిన్న జాతర మస్తు జరిగింది కదా? అవును, మస్తు ఎంజాయ్ చేసిన. మంచిగా ఉన్నవి. అవును కానీ నీకు ఒకటి తెలుసా? ఏంటది? జాతరలకు మీ అమ్మ కూడా వచ్చింది. అవునా? నువ్వు భయపడతా అని నువ్వు చెప్పలేను. అందుకని నేను గాజులకి వెళ్ళి తీసుకుపోయినా చూడు. అక్కడ చూసిందా? చూడలేదు, అందుకని నేను గాజులకి వెళ్ళి తీసుకుపోయినా. అమ్మో, చూడందే నయమైంది, చూస్తేనైతే సంపేసేది. ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు మీ అమ్మకు? నేను మా అమ్మకు భయపడతలేను, కానీ మా అమ్మకి లవ్వులు గివ్వులు అస్సలు నచ్చాయి. ఒకవేళ నేను లవ్ చేస్తున్నానని, నీతో తిరుగుతున్నానని ఇట్లా మా అమ్మకు తెలిసిందనుకో, నన్ను చంపి తర్వాత నేను చంపెత్తది. మరి మన లవ్ ఎట్లా? మీ అమ్మకి తెలిస్తే చంపెత్తదేమోగా. అదే లవ్ చేసేటప్పుడు మంచిగా ఉంటుంది, కానీ ఇంట్లో వెళ్తేనే ఒప్పేయడానికి మస్తు కష్టం అవుతుంది. మరి లవ్ చేసుకుంటున్నాం కానీ మీ ఇంట్లో ఒప్పించడం ఎట్లా? ఎట్లా ఒప్పిస్తారు? ఏదో ఒకటి చేసి ఒప్పియాలి. నేను ఎటు చేసి మా ఇంట్లో ఒప్పించుకుంటా, మీ ఇంట్లో ఒప్పించుకునే బాధ్యత నీది. సరే నేను ట్రై చేస్తా. ఒకవేళ ఒప్పుకోకపోతే? ఒప్పుకోరు అనే మాట అనకు, ఒప్పుకుంటారు. మనం ట్రై చేద్దాం అంతే. నీ క్యారెక్టరు ఫస్ట్ నేను మంచిది కాదనుకున్నా, కానీ నీ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసింది నేను అనుకున్న దానికన్నా నువ్వు చాలా మంచివాడు అని. నేను కూడా నీ గురించి తెలుసుకున్నా. నీకు కొంచెం కోతి చేష్టలు ఎక్కువ అని తెలుసు, కానీ అవంటే నాకు ఇష్టం. మన పొలం ఇక్కడనే, చూస్తావా? చూపెడతా. చూస్తూ వెనకే ఉన్నా, నా సొంతం నువ్వే కావాలని కలలే కన్నా, నా ప్రాణం నీ నాలో నిన్నే నింపుకున్నా, నీ కూడా నీరాని మనసారా అనుకున్నా, నీ ప్రేమే గుర్తొచ్చి ఎందరిలో నేనున్నా.
ఇగో నీకోటి శుభవార్తరా, సీటు తీసుకో. ఏం శుభవార్తనే? ముందైతే ఆ సీటు తినే చెప్తా గాని. చెప్పే, స్వీట్ మంచిగానే ఉంది కానీ. ఇంకా నేను చెప్పే ముచ్చరా అంతకన్నా ఇంకా మంచిగా ఉంటది. అవునా? ఏం ముచ్చటనే? చెప్పు చెప్పు. నాన్న ఇట్లా దుబాయ్ నుంచి అత్తండి అయింది కాదే, అత్తడు కానీ ఇప్పుడు రాడు. వదినకి ఇట్లా కొడుకన్న బిడ్డను కుట్టిర్రా అయింది. అది కాదే, దాన్ని కుట్టడానికి ఇంకా నేలు ఉన్నది. మరేందే చెప్పు. ఇచ్చిన సీట్ అన్న అయిపోతుంది కానీ నువ్వు చెప్పే ముచ్చటైతే అత్తలేదు. అది కాదే, నీకు పెళ్లి సంబంధం ఒకే అయింది.